ప్రైసలా దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి మీ కుటుంబాలకి సమాధానము కలుగజేయునుగాక. మంచిది. ఈ సమయంలో దేవుడు నాతో మాట్లాడిన మాట మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఇది మీరు వినబోయే ఒక వాక్యం, ప్రవచనాత్మకమైన సందేశాన్ని మీరు వినబోతూ ఉన్నారు. యోవేలు రాసిన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనములో ప్రవక్త మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు. యూదా జనులందరితోనూ, లోకములో ఉన్న ప్రజలందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, మత్తులారా మేలుకొని కన్నీరు విడివడి అంటూ ఉన్నారు. కారణం, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు వారి పంటలను తినివేసినట్లు చూస్తూ ఉన్నాం. ఈరోజు మీ కుటుంబంలో ఆ విధముగా జరుగుతూ ఉన్నదేమో. 4 రకాలైన శాపాలు నీ కుటుంబం మీద ఉన్నదేమో. నువ్వు ఈరోజు లేచి కుటుంబపు యజమానుడిగా నువ్వు ఒకవేళ మత్తుడై ఉన్నావేమో, ఒకవేళ సేవకుడిగా నువ్వు మత్తుడై ఉన్నావేమో. ఒక దేశము మీదికి శాపం ఎందుకు వచ్చింది? ఒక కుటుంబం మీదికి శాపం ఎందుకు వచ్చింది? ఒక సంఘము మీదికి శాపం ఎందుకు వచ్చింది? పిల్లల మీదకి ఎందుకు శాపం వచ్చిందో ఇదిగో ఈ వాక్యంలో మీరు పైన వచనాలలో చూసినట్లయితే తెలియపరుస్తూ ఉన్నారు. అందుకని 13వ వచనములు అంటారు, యాజకులారా, దేవుని యొక్క మందిరములోని బలిపీఠం దగ్గర బలులు నిలిచిపోయినా రావట్లేదు కనుక మీరు గోనె పట్టు కట్టుకొని అంగలార్చండి, రోదన చేయండి, రాత్రంతా దేవుని సన్నిధిలో గడపండి అని సేవకులతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ సేవకుడా నువ్వు ఒకవేళ నిద్ర అనే మత్తులో, ధనాపేక్ష అనే మత్తులో, లేకపోతే స్త్రీ అనే వివాహం మత్తులో, ఒకవేళ నీకున్న అలవాట్లలో ఏదైనా ఒక మత్తులో నువ్వు చిక్కబడి ఉన్నావేమో, ఇగో అనే మత్తులో ఈరోజు రాత్రంతా గడపమంటూ ఉన్నాడు. సేవకులు రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు వారి బలులు తిరిగి బలిపీఠము దగ్గరకు వస్తాయి. ఒకవేళ సంసోను వల్ల మత్తుడై ఉంటే నీ అభిషేకాన్ని పోగొట్టుకుంటావు, నీ బలాన్ని పోగొట్టుకుంటావు. ఒకవేళ తిండి పోతువైనట్లయితే నీ గొంతుకు కత్తి పెట్టుకునుము అంటూ ఉన్నారండి. నీవు ఈరోజు నీ కుటుంబపు యజమానుడిగా ఒకవేళ త్రాగబోతుగా ఉంటే నీ కుటుంబము శాపములో ఉంటుంది. జాగ్రత్త. లేచి కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు 5:18 అంటాడు, మత్తులారాము అదిగా మరియు మద్యముతో మీరు మత్తులై ఉండుకుని దానిలో దుర్వ్యాపారం కలదంటూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు మద్యముతోనే మత్తుడై ఉన్నాడు, దుర్వ్యాపారం చేస్తూ. అదే విధముగా నీ జీవితంలో ఉన్నవేమో, నువ్వు లేచి ప్రార్థన చేయి.